అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ పుణ్యమాన అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కామన్ మెన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట మాట తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు. టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం, విడుదల కావడం చకచకా జరిగిపోయాయి. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ. సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్పులతో తన అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు బిగ్ బాస్ విన్నర్. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలైతే మనతో పంచుకున్నాడు. అవేంటి అంటే, ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా మనల్ని మనం నమ్ముకోవాలి, అలాగే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు, ఆ భగవంతుడే మనల్ని కాపాడతాడు, ఆయన మన వెన్నంటే ఉంటాడు అంటూ మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆత్మవిశ్వాసంతో గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను, ఇప్పుడు ఇలా మీ ముందు తిరుగుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నేను భయపడేది లేదు, అస్సలు వెనకే వెళ్ళను అంటూ గట్టిగా నిలబడతానని చెప్పాడు ఈ రైతు బిడ్డ. అయితే రైతు బిడ్డ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇంతలో పక్కనున్న శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా, మీ అందరి అభిమానం ఆశీస్సులుంటే అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది, యూత్ మేలుకోవాలి, ముందడుగు వేయాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తనదైన శైలిలో స్పీచ్ ను కూడా ఇచ్చాడు ప్రశాంత్. రైతు బిడ్డ స్పీచ్ చూస్తుంటే ఖచ్చితంగా బరలక బాటలోనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టొచ్చేమో అని తెలుస్తోంది. మరి చూడాలి తర్వాత పల్లవి ప్రశాంత్ స్టెప్ ఏంటి అని.